మందిలో మహా ఉంటే 1 or 2 పీపుల్ ఉంటారు అంతే. ఫాదర్లీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు నీ పక్షంగా, నీకు ఫాదర్గా ఉన్నవాడు నాకు ఫాదర్గా లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు దొరికారంటే యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఎందుచేతంటే ఫాదర్ ఏం చేస్తాడంటే నువ్వు చెప్పకుండానే ప్రార్థన చేస్తాడు. మా నాన్నగారికి రోజున చెప్పక్కర్లేదు నా గురించి ప్రార్థన చేయను, మా అమ్మగారికి చెప్పక్కర్లేదు. వాళ్ళు అన్నం తింటాం మానేస్తారు కానీ నా గురించి ప్రార్థన చేయటం మానరు. దట్ ఈజ్ ఫాదర్, దట్ ఈజ్ మదర్. అందుచేత నువ్వు యూత్తో చెప్పేది ఏంటంటే కొంచెం ఎమోషన్ ఉంటారు మన యంగ్ పీపుల్. ఇప్పుడు మారు మనసు పొందగానే ఇప్పుడు ఒక విశ్వాసం కనపడగానే, పెద్దోడు కనపడగానే వెళ్ళిపోయి వాళ్ళ హృదయం అంతా ఓపెన్ చేసేసి మొత్తం అంతా చెప్పేస్తారు. అక్కడ వాళ్ళ మైనస్ పాయింట్లు, ప్లస్ పాయింట్లు, ఎక్కడ పడిపోయారు, లేకపోతే ఎక్కడ గట్టిగా ఉన్నారు, ఏం తప్పులు చేశారు, ఇవన్నీ చెప్పేస్తారు. అలా చెయ్యొద్దు. అవతలోడు ఫాదరో కాదో నీకు తెలియదు. రేపొద్దున్న వాడే నిన్ను సర్కాస్టిక్గా అంటాడు, ఏమ్రా నువ్వు ఇట్ట చేసావు కదా అని. నీకెవరు చెప్పు, నువ్వే చెప్పావు కదా అంటాడు. ఎందుకు చెప్పానని ఆ రోజున రిగ్రెట్. ఫస్ట్ యూ అసెస్ ఏ పర్సన్ వెదర్ హీ ఈజ్ ఏ ఫాదర్ ఆర్ నాట్. అతను నాకు తండ్రి లాంటి వాడు, నా మేలు కోరుతున్నాడు, నేను పైకి రావాలని కోరుతున్నాడు. అటువంటి వాళ్ళు 1000కి ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు. వాడి దగ్గర మొత్తం హృదయం ఓపెన్ చేయి. 1000 మంది దగ్గర ఓపెన్ చేయకు. 1000 మంది చర్చకు వస్తున్నారు, 1000 మంది బిలీవర్సే. ఐ ఆమ్ నాట్ డిగ్రేడింగ్ దెమ్, ఐ ఆమ్ నాట్ బిలిటిలింగ్ దెమ్, బట్ దే ఆర్ నాట్ యువర్ ఫాదర్స్. నీ ఫాదర్ దగ్గరే నువ్వు ఓపెన్ చేయి. తండ్రిలాగా ఆత్మీయంగా చూసుకునేవాడి దగ్గర నిన్ను ఎంకరేజ్ చేస్తాడు, నీ తప్పును సరి చేస్తాడు. 10 మందికి చెప్పడది. టీచర్ అయితే 10 మందికి చెప్తాడు, అలా తప్పు చేశాడయ్యా నేనే కరెక్ట్ చేశాను అంటాడు. దట్ ఈస్ హిజ్ ప్రైడ్, దట్ ఈస్ హిజ్ సర్టిఫికెట్. ఓహో ఇంతమందిని బాగు చేసావు నువ్వు అని. రైట్. ఫాదర్ ఒక్కడ. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఏదో తప్పు చేశారు, మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మీ నాన్నగారికి ఆ తప్పు తెలిసింది, మిమ్మల్ని పిలిచి తిడతారు, అవసరమైతే కొడతారు, సరి చేస్తారు. అంతేకాని వేరే వాళ్ళకి చెప్పరు. అది వేరే వాడు వచ్చి ఒకవేళ ఏమండి మీ ఓడిట చేసాడంట అని అన్నారు అనుకో, మీ ఓడి మరి శుద్ధుడా అంటారు. అది నీది బయట పెట్టరు, బట్ నేను కరెక్ట్ చేస్తారు, ఆ తప్పులో ఉంచరు. దట్ ఈస్ ఫాదర్. చర్చిలో ఫాదర్స్ ఉంటే కొన్నాళ్ళు చక్కగా నడుస్తుంది. ఇప్పుడు అంతా కాంపిటీషన్, దేనికి కాంపిటీషనో కూడా తెలియదు. మ్యాడ్ కాంపిటీషన్ ఈజ్ గోయింగ్ ఆన్. వర్తమానాలు ఇస్తున్నారు, దేవుడు ఇచ్చాడో లేదో తెలియదు. మనిషిని చూడగానే వర్తమానాలు మారిపోతున్నాయి. సో ఫాదర్స్ ఆర్ నాట్ లైక్ దట్. అది మాకు ఫాదర్స్ దొరికారు, అందుకనే వీఆర్ బ్లెస్డ్ పీపుల్.